కొంతమంది ఫ్రెండ్స్ కలిసి టూర్ వేద్దాం అనుకుంటే మేబీ అవుట్ ఆఫ్ ది స్టేట్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. అదే సెలబ్రిటీస్ అయితే వేరే కంట్రీ ఆర్ ఐలాండ్కి వెళ్ళి చిల్ అవుతారు. అవుట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ కాకుండా అవుట్ ఆఫ్ ది ఎర్త్ అంటే స్పేస్లోకి టూర్ వేస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఫ్యూచర్లో ఇది డెఫినెట్లీ జరగబోతుంది. 2021 జులైన అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తన ఓన్ స్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్ క్యాప్సూల్లో 11 మినిట్స్ స్పేస్ టూర్ చేశాడు అండ్ సక్సెస్ఫుల్గా తిరిగి ఎర్త్కి చేరుకున్నాడు. ఈ స్పేస్ ట్రిప్లో నలుగురు వెళ్లారు. ఈ నలుగురు కలిసి 2,50,000 అడుగులు ఎత్తు వరకు స్పేస్ ఎడ్జ్కి వెళ్లారు. తర్వాత వాళ్ళు ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పారాషూట్ సహాయంతో టెక్సాస్ డిజర్ట్లోకి సేఫ్గా ల్యాండ్ అయింది. ఈ టోటల్ జర్నీ మొత్తం 11 నిమిషాలు మాత్రమే. కేవలం 11 నిమిషాలే కదా, ఇంత తక్కువ టైంలో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం అని తక్కువ అంచనా వేయొద్దు. జస్ట్ ఇమాజిన్, కొన్ని లక్షల అడుగుల ఎత్తులో జీరో గ్రావిటీలో గాల్లో తేలుతూ భూమిని చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వినడానికి ఊహించుకోవడానికి ఎంత అద్భుతంగా ఉన్నా సరే స్పేస్లోకి వెళ్ళి తిరిగి రావాలి అనే ధైర్యం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. బేసిక్గా ఆస్ట్రోనాట్స్ మాత్రమే స్పేస్లోకి వెళ్ళగలరు. అలా కాకుండా ఒక సాధారణ మనిషి స్పేస్లోకి వెళ్ళి ఆ జర్నీని కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ స్పేస్ టూరిజం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఖచ్చితంగా సేఫ్గా తిరిగి వెనక్కి రాగలమా అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో డీప్గా తెలుసుకుందాం. బేసిక్గా ఒక టూర్లో మనం ఎప్పుడూ చూడని కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఆ టూర్లో ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఈ స్పేస్ టూర్ కంటే అద్భుతమైన జర్నీ ఇంకొకటి ఉండదు. 2019లో నాసా ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్తాం అని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత బ్లూ ఆరిజిన్ అండ్ వర్జిన్ గ్యాలాక్టిక్ కంపెనీలు ఈ స్పేస్ టూరిజంని పబ్లిక్కి తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నాయి. అంటే ప్రస్తుతం మనం ప్లేన్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి ఎలా వస్తామో అలానే ఫ్యూచర్లో కూడా స్పేస్ ఫ్లైట్స్లో కొంత సమయం స్పేస్లో రైడ్ని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అయితే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్లో 2 టైప్స్ ఆఫ్ జర్నీస్ ఉంటాయి. నెంబర్ 1 సబార్బిటల్ ఫ్లైట్, నెంబర్ 2 ఆర్బిటల్ ఫ్లైట్. నెంబర్ 1 సబార్బిటల్ ఫ్లైట్ గురించి తెలుసుకుందాం. ఈ సబార్బిటల్ ఫ్లైట్లో రాకెట్ ఎక్కువ స్పీడ్తో వెళ్లకుండా కొంత మినిమం స్పీడ్తో వెళ్ళి కొంత హైట్ వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత దాని ఇంజిన్స్ షట్ ఆఫ్ అయిపోయాక క్రూ ఉన్న స్పేస్ క్యాప్సూల్ ఎర్త్కి చేరుకుంటుంది. ఈ జర్నీలో మనం సుమారు గంటకి 6,000 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తాము. బట్ ఈ స్పీడ్ ఆర్బిట్లోకి వెళ్ళడానికి సరిపోదు. ఈ సబార్బిటల్ ఫ్లైట్ జర్నీ సిమిలర్ టు ప్లేన్ జర్నీ లానే ఉంటుంది. కాకపోతే ఫ్లైట్స్ మ్యాక్సిమం 6 to 9 కిలోమీటర్స్ హైట్ వరకు మాత్రమే వెళ్ళగలవు. బట్ ఈ సబార్బిటల్ ఫ్లైట్స్లో 100 నుంచి 150 కిలోమీటర్ల హైట్ వరకు చేరుకుంటాం. ఆ సర్టెన్ హైట్లో ఈ సబార్బిటల్ ఫ్లైట్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. మనం స్పేస్ క్రాఫ్ట్లో నుంచి ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వన్స్ ఆ హైట్ నుంచి రిటర్న్ ఎర్త్కి వచ్చేటప్పుడు మనం జీరో గ్రావిటీ ఫీల్ అవుతాము. ఈ రిటర్న్ వచ్చే 100 కిలోమీటర్ల జర్నీ మొత్తం కూడా గ్రావిటీ లేకుండా గాల్లో తేలుతూ ఉంటాము. ఈ సబార్బిటల్ ఫ్లైట్ జర్నీ కాస్ట్ ఆర్బిటల్ ఫ్లైట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ అండ్ తక్కువ టైం పడుతుంది. నెంబర్ 2 ఆర్బిటల్ ఫ్లైట్ జర్నీ. ఈ ఆర్బిటల్ ఫ్లైట్ జర్నీలో మనం ఎర్త్ అట్మాస్ఫియర్ ఆర్బిట్ని దాటి స్పేస్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి మనం ఎర్త్ గ్రావిటీని ఓవర్కమ్ చేయాలి. ఇందులో సుమారు గంటకి 28,000 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తాము. ఈ స్పీడ్తో మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఆర్బిట్ని ఎస్కేప్ అయ్యి స్పేస్లో సుమారు 200 కిలోమీటర్ల హైట్లో జర్నీ చేస్తాము. ఈ ఆర్బిటల్ ఫ్లైట్ జర్నీ ప్రొవైడ్ చేయడానికి కేవలం 2 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అవి స్పేస్ అడ్వెంచర్స్ అండ్ స్పేస్ ఎక్స్. ఈ ఆర్బిటల్ ఫ్లైట్ జర్నీ చేయడానికి ఒక పర్సన్కి అయ్యే ఖర్చు $20 మిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 164 కోట్లు. అదే సబార్బిటల్ ఫ్లైట్ జర్నీకి అయితే సుమారు 90 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక యావరేజ్ పర్సన్కి ఈ ప్రైస్ చాలా చాలా కాస్ట్లీ అనే చెప్పాలి. కాకపోతే ప్రస్తుతం ఈ స్పేస్ టూరిజంని ప్రొవైడ్ చేసే కంపెనీలు చాలా చాలా తక్కువ అండ్ దీనికి ఉన్న డిమాండ్ కూడా చాలా తక్కువ. బట్ ఫ్యూచర్లో ఈ ప్రైస్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీస్ ఈ స్పేస్ టూరిజం ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాన్ మస్క్ క్రియేట్ చేసిన రీయూజబుల్ రాకెట్స్ చాలా సక్సెస్ఫుల్గా వర్క్ అవుతున్నాయి. ఈ రీయూజబుల్ రాకెట్స్ ద్వారా సేమ్ రాకెట్ని చాలాసార్లు యూజ్ చేయొచ్చు కాబట్టి ప్రైస్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ సబార్బిటల్ అండ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ కాకుండా లోనార్ ఫ్లైట్స్ని కూడా ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నాడు. లోనార్ ఫ్లైట్స్ అంటే మన ఎర్త్ ఆర్బిట్ని దాటి చంద్రుడి ఆర్బిట్ వరకు వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరిగి మళ్ళీ మనం ఎర్త్కి తిరిగి చేరుకుంటాము. బట్ ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్.
ఇందులో ఒక పర్సన్కి $70 మిలియన్ ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 576 కోట్లు. ఆల్రెడీ ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి డెనిస్ టీటో అనే వ్యక్తి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గర టికెట్స్ కొనుక్కున్నాడు. డెనిస్ టీటో 21 ఇయర్స్ క్రితమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక చిన్న ట్రిప్ వేసి వచ్చాడు. అయితే ఈసారి తన వైఫ్తో పాటు కలిసి ఏకంగా చంద్రుడి చుట్టూ తిరగడానికి రెడీ అయిపోయాడు. యాక్చువల్లీ ఇది 2021లోనే జరగాలి, బట్ కోవిడ్ వల్ల కుదరలేదు. ఇప్పుడు తనకి 82 ఇయర్స్. తన హెల్త్ కనుక బాగుంటే రాబోయే 3 ఇయర్స్లో డెఫినెట్గా వెళ్తా అంటున్నాడు. కాకపోతే డెనిస్ టీటో కంటే ముందే టామ్ క్రూజ్ స్పేస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యూనివర్సల్ పిక్చర్స్ హెడ్ డోనా లాంగ్లే టామ్ క్రూజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో షూట్ చేయబోతున్నాడు అని రివీల్ చేశాడు. నాసా అండ్ స్పేస్ ఎక్స్ కంపెనీస్తో కలిసి రాకెట్లో స్పేస్లోకి వెళ్ళి సేఫ్గా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు ఈ న్యూస్ వచ్చినప్పుడు రూమర్ అనుకున్నాం, బట్ త్వరలోనే ఒక భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్కి టామ్ క్రూజ్ స్పేస్లో షూట్ చేయబోతున్నాడు. ఈ మూవీలో భూమిని కాపాడే అవకాశం టామ్ క్రూజ్ దగ్గర ఉంటుంది. ఎలా కాపాడాడు, ఏం చేశాడు అనేది స్టోరీ. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ స్పేస్ ఫ్లైట్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అని. 2004లో ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ కండక్ట్ చేయడానికి అమెరికా కమర్షియల్ స్పేస్ లాంచ్ అమెండ్మెంట్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్స్ ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ ప్రతి లాంచ్ని ప్రతి ల్యాండింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే మన దగ్గర సరైన టెక్నాలజీ లేదు కాబట్టి గతంలో స్పేస్లో కొన్ని డిజాస్టర్స్ జరిగాయి. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్నాలజీ ఉంది అండ్ ప్రతి లాంచ్ని చాలా టెస్ట్ చేసి కండక్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఎలాంటి రిస్క్ అయితే ఉండదు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్బిలీవబుల్ రైడ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఆ మాత్రం రిస్క్ తప్పదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎలాన్ మస్క్ స్పేస్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు సేఫ్టీ ఈజ్ నాట్ ఏ బిగ్ కన్సర్న్ అని నా ఫీలింగ్. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి, డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీలో ఎవరికైనా స్పేస్ ఫ్లైట్స్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మినిమం 100 కోట్లు దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.